సో మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలంటే అది వర్డ్ ప్రెస్ తోటి అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ డొమైన్ నేమ్, ఓకే వెబ్ హోస్టింగ్, వర్డ్ ప్రెస్, ఓకే నెక్స్ట్ ఎస్ఎస్ఎల్, వర్డ్ ప్రెస్ థీమ్, ఎస్ఎస్ఎల్. ఓకేనా? ఓకే సో మనకి డొమైన్ తీసుకోవడానికి రికమెండెడ్ ఏంటంటే గోడాడీ లేదా నేమ్ సీక్. నెక్స్ట్ వచ్చేటికి వెబ్ హోస్టింగ్ వచ్చేటప్పటికి బ్లూ హోస్ట్. మనకి ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంటంటే సో రికమెండెడ్ వన్స్ చెప్తున్నాను. సో బ్లూ హోస్ట్ లో మనకి ఏంటంటే ఆటోమేటిక్గా డొమైన్ కూడా ఫ్రీగా వస్తుంది, ఫ్రీ డొమైన్. ఓకే సో వర్డ్ ప్రెస్ థీమ్కి వచ్చేటప్పటికి ఆస్ట్రా వాడతాం, ఆస్ట్రా డబ్ల్యూపీ ఆస్ట్రా అంటాం, డబ్ల్యూపీ ఆస్ట్రా. ఓకే, ఎస్ఎస్ఎల్ మనకు హోస్టింగ్ తో పాటు ఎస్ఎస్ఎల్ వస్తుంది. సో కొన్ని కంపెనీస్కి ఏంటంటే ఎస్ఎస్ఎల్ అన్నది మనం సెపరేట్ గా పర్చేస్ చేయాలి హోస్టింగ్ తో కాకుండా. సో మీరు ఇన్ కేస్ బ్లూ హోస్ట్ నుంచి హోస్టింగ్ తీసుకుంటే మీకు ఎస్ఎస్ఎల్ అన్నది వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు. సో సెపరేట్ గా ఎస్ఎస్ఎల్ మీద మీరు అమౌంట్ అనేది స్పెండ్ చేయడం అవసరం లేదు. ఓకే ఓకే అండి. సో మనకు కావాల్సిన డొమైన్, వెబ్ హోస్టింగ్, వర్డ్ ప్రెస్, థీమ్, ఎస్ఎస్ఎల్, ప్లాట్ఫామ్ జాంప్. విన్నారా మీరు ఇది? ఎగ్జామ్ సర్వర్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటాం. అప్పుడు మనది ఏంటంటే మన కంప్యూటర్ ఒక సర్వర్ లో వర్క్ చేస్తుంది. సో అందులో ఏంటంటే లోకల్ గా వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, అట్లా కాకుండా క్లౌడ్ లో ఉందండి మనకి ఏంటంటే నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే ఇలా జాంప్ లో పెట్టుకుని మళ్ళీ మీరు ఎంత చేసుకున్నా మీరు క్లౌడ్ లో పెట్టుకుని నేర్చుకోవడమే బెటర్. మీరు ఏదైనా డెడికేటెడ్ ప్రాజెక్ట్స్ అంటే డెవలప్ చేసేటప్పుడు లోకల్ గా చేయాలి, ఫాస్ట్ గా చేయాలనుకుంటే అప్పుడు జాంప్ ఓకే అండి. బట్ ఏంటంటే మీరు జాంప్ లో చేసిన తర్వాత మళ్ళీ లైవ్ వెబ్సైట్ లోకి మార్చాలి కదా, అప్పుడు మళ్ళీ ఆ కన్వర్షన్స్ అంతా కొంచెం డిఫికల్ట్ వస్తుంది. ఓకే, సో కాబట్టి హోస్టింగ్ తీసుకుని మీ దగ్గర ఆల్రెడీ హోస్టింగ్ ఉంటే హోస్టింగ్ లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొత్త ఆప్షన్స్ యాడ్ అవుతాయండి ఆ ప్లగిన్ కి సంబంధించి. ఓకే, ఇక్కడ డీప్ అని వచ్చిందంటే డీప్ ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ మెగా మెనూ చూసినా, వెదర్ చూసినా, ఎంఈ క్యాలెండర్ చూసినా, డేపర్ కామెంట్స్, డిటి అని ఏంటంటే సో ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తా ఆ ప్లగిన్ కి సంబంధించిన సెట్టింగ్స్, డాష్బోర్డ్ ఇవన్నీ కూడా మనకి దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. ఓకే, బై డిఫాల్ట్ ఉన్నప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉంటే మనకి చాలా క్లీన్ గా ఉంటుంది. ఒక వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ అప్పుడే చేస్తాం. ఇన్ కేస్ మనం ఏదైనా ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం, కొత్త ప్లగిన్ ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటే మన ప్లగిన్స్ ఉంది కదా, ప్లగిన్స్ ప్లగిన్స్ లోకి వెళ్ళి యాడ్ న్యూ లోకి వెళ్తామండి. యాడ్ న్యూ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ ఉంది కదా, సో ఇక్కడ మనకు కావాల్సిన ప్లగిన్ ఏంటనేది ఇక్కడ సెర్చ్ చేసుకుంటాం. సో ఒక్కో ప్లగిన్ ఒక్కో పర్పస్. మనకి ఎస్ఈఓ చేయడానికి కొన్ని ప్లగిన్స్ ఉంటాయి, క్యాచ్కి కొన్ని ప్లగిన్స్ ఉంటాయి, ఫార్మ్స్కి కొన్ని ప్లగిన్స్ ఉంటాయి. మనకు పర్టికులర్ టాస్క్ చేయాలంటే ఆ టాస్క్ సంబంధించి ప్లగిన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఎలిమెంటర్ చూసుకుంటే డిజైన్ ప్రకారంగా బిల్డర్, అది వెబ్సైట్ బిల్డర్ ఎలిమెంటర్. ఓకే, సో మనకి ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ ఇందులో సెట్ చేసుకుంటే మన ప్లగిన్ వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవడం. సో సపోజ్ ఫార్మ్స్ కి సంబంధించి డబ్ల్యూపీ ఫార్మ్స్ అనేది చాలా పాపులర్ ప్లగిన్. ఇప్పుడు మనం కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ఒక ఫైల్ అప్లోడింగ్ ఫామ్ క్రియేట్ చేయాలన్నా, అటువంటి కేసులో మనం ఈ డబ్ల్యూపీ ఫామ్ యూజ్ చేస్తాం. ఓకే అండి. సో దీన్ని ఇన్స్టాల్ నో క్లిక్ చేసి, సో ఇన్ కేస్ వేరే ఫామ్స్ యూజ్ చేసి ఉంటారు మీ వెబ్సైట్ వారు, సో ఇందులో ఇన్స్టాల్ నో క్లిక్ చేసి వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ క్లిక్ చేస్తాం. యాక్టివేట్ క్లిక్ చేస్తే ఆ ప్లగిన్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. నెక్స్ట్ ఏమైనా పేజెస్ క్రియేట్ చేయాలనుకున్నారు అనుకుంటే మన దాంట్లో మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. పేజెస్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ పేజెస్ ట్యాబ్ లోకి వెళ్ళి యాడ్ న్యూ, ఆల్ పేజెస్ క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఏమేమి పేజెస్ ఉన్నాయని చూపిస్తుంది. సో అదే మీరు బ్లాగ్ పోస్టులు రాయాలనుకున్నాను, బ్లాగింగ్ అంటే బ్లాగ్ పోస్ట్ ఎందుకంటే మన యూజర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం డైలీ మన కంటెంట్ అనేది పెడతాం. అటువంటి చేయాలనుకుంటే పోస్ట్ ట్యాబ్ నుంచి చేస్తాం. ఆల్ పోస్ట్ లోకి వెళ్ళి యాడ్ న్యూ.
సో ఇందులో మీ మీ దాంట్లో ఎటువంటి బ్లాగ్స్ అనేది ప్రొడ్యూస్ చేయలేదు, జస్ట్ బై డిఫాల్ట్ అలో వరల్డ్ అని ఉందా, అలో వరల్డ్ ద్వారా వదిలేశారు. ఇన్ కేస్ మీరు ఏమైనా ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ క్లిక్ చేసి బ్లాగ్లను క్రియేట్ చేయొచ్చు. సో ఈ బ్లాగ్లు ఎందుకంటే మీరు అంటే కంటెంట్ మార్కెటింగ్ అంటాం కదా, ఇప్పుడు కంటెంట్ తోటి మన యొక్క ప్రోడక్ట్ ని మార్కెట్ చేసుకోవడం. ఇప్పుడు మనం ఎక్కువ బ్లాగ్స్ చేసామనుకోండి, మన యొక్క బ్లాగ్స్ గూగుల్ ఇండెక్స్ అవుతాయి, గూగుల్ నుంచి ట్రాఫిక్ వస్తుంది. ఎప్పుడైనా సరే మనకి గూగుల్ నుంచి సెర్చ్ ఇంజిన్ నుంచి ట్రాఫిక్ తెచ్చుకోవాలి, మన వెబ్సైట్ కి విజిటర్స్ తెచ్చుకోవాలనుకుంటే అటువంటి కేసులో మనం బ్లాగింగ్ అనేది చేస్తాం. ఓకే 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 అండి, ఇప్పుడు మీ వెబ్సైట్ ఉంది, మీ వెబ్సైట్ అన్నది ఓన్లీ మీ 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 కాలేజ్ వాళ్ళకే తెలుసు, అందులో ఉన్న వర్క్ చేసే స్టాఫ్ మాత్రమే తెలుసు, అవుట్ ఆఫ్ పీపుల్ తెలియదు కదా. మరి అవుట్ ఆఫ్ పీపుల్ మీ యొక్క వెబ్సైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే గూగుల్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకటి సోషల్ మీడియా మార్కెటింగ్ చేయొచ్చు మీరు, నెక్స్ట్ వచ్చేటప్పటికి గూగుల్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. సో గూగుల్ ద్వారా మనం మన వెబ్సైట్ డిస్కవర్ చేయాలి అనుకుంటే అటువంటి కేసు మనం బ్లాగింగ్ చేస్తాం. ఓకే, ఇందులో మనం ఏంటంటే మీరు ఏ పేజ్ అయితే ఎడిట్ చేయాలనుకున్నారో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం హోమ్ పేజ్ ఎడిట్ చేద్దాం, ఎడిట్ విత్ ఎలిమెంటరీ కొట్టాలి. ఇక్కడ మనకి ఎడిట్, క్విక్ ఎడిట్, ట్రాష్, వ్యూ, ఎడిట్ విత్ ఎలిమెంటరీ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎడిట్ విత్ ఎలిమెంటరీ సెలెక్ట్ చేసుకోవాలి. హలో, చెప్పండి. ఓకే 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 ఆల్రెడీ మీకు ఇమేజ్ సేవ్ చేయడం చెప్పాను కదా, ఇక్కడ ఇందులోకి వెళ్ళి సేవ్ చేసుకుంటారు. సో ఇంకా ఆ స్టెప్ స్కిప్ చేస్తాను. ఇప్పుడు ఈ టైటిల్ చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ చేంజ్ చేయాలనుకోండి ఇక్కడ మనకి పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, ఈ పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేస్తాం. పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేసిన వెంటనే మనకి సో ఇక్కడ ఎలిమెంటరీలో ఏంటంటే ప్రతిదీ ఏది ఎడిట్ చేయాలన్నా సరే దాన్ని మనం క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి, సింపుల్. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఎంటైర్ సెక్షన్ ఎడిట్ చేయాలనుకుంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చినా పర్వాలేదు, రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ సెక్షన్ అని క్లిక్ చేస్తే వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేది ఆప్షన్స్ లేఅవుట్, స్టైల్, అడ్వాన్స్డ్. లేఅవుట్లు ఏంటంటే మనం దాని విడ్త్, హైట్ ఇవి కంట్రోల్ చేయొచ్చు. స్టైల్లోకి వచ్చేసరికి ఎపియరెన్స్ అంటే కలర్, బ్యాక్గ్రౌండ్ ఇలాంటివన్నీ మనం స్టైల్లో పెడతాం. అదే మనకు మార్జిన్స్, ప్యాడింగ్స్, ఇంకా రెస్పాన్సివ్నెస్, మోషన్ ఎఫెక్ట్స్ ఇటువంటి ఏం కావాలంటే అడ్వాన్స్లో వస్తాయి. ఓకే, అవి నువ్వు స్టెప్ బై స్టెప్ అన్ని చెప్తున్నాను, డోంట్ వరీ. సో ఇప్పుడు ఇది మనం ఇక్కడ రైనింగ్ ఆఫర్స్ ఫర్ ఆర్ట్ షమ్మర్ ఉంది కదా, దీన్ని మనం చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన ఇక్కడ వచ్చింది కదా మనకి, ఇక్కడ టైప్ చేస్తాం సపోజ్ వెంకటరండా స్టోర్. ఓకే అండి, సో నెక్స్ట్ ఇక్కడ ఇది దీన్ని ఎడిట్ చేయాలంటే కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ 25% ఆఫ్ ఆల్ పర్సెంటేజ్, సో నేనండి 50%. ఓకే అండి, ఇక్కడ ఒకవేళ దీని కలర్ ఇప్పుడు ఇది ఉంది వెంకటరండా స్టోర్ ఉంది, దీని కలర్ మీకు నచ్చలేదు, కలర్ మార్చాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తుంది ఇది క్లిక్ చేసి స్టైల్కి వెళ్తారు. స్టైల్కి వెళ్ళి టెస్ట్ కలర్ ఉంది కదా, మనకి ఆల్రెడీ కొన్ని ముందే కలర్స్ సెట్ చేసుకోవచ్చు. మనం కలర్ ప్యాలెట్ ఉంటుంది, ముందే మనం కొన్ని కలర్ సెట్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ వచ్చిన కలర్స్ కానీ డిఫరెంట్ కలర్ సెట్ చేయాలనుకుంటే అప్పుడు ఇది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే అండి, ఒకవేళ మీకు సైజ్ అనేది ఇంకా పెంచాలి లేదా ఇంకా తగ్గించాలి, ఫాంట్ సైజ్. సో అప్పుడు ఏంటంటే టైపోగ్రఫీలోకి వెళ్తాం. టైపోగ్రఫీలోకి వెళ్ళి సో ఇందులో ఏంటంటే మన ఫాంట్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన నెక్స్ట్ సైజ్ ఇక్కడ చేంజ్ అవుతుంది. ఫ్యామిలీ అంటే ఫాంట్ సైజ్ అండి, ఫాంట్ స్టైల్, ఫాంట్ స్టైల్. ఫాంట్ ఉంటుంది కదా మనకి ఫ్యామిలీ, టైమ్స్ న్యూ రామన్ అని ఇలా డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి కదా అవి. ఇక్కడ వెయిట్ అంటే బోల్డ్, ఇట్లా బోల్డ్ అనేది మనకు కావాల్సినంత బోల్డ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, అన్ని క్యాప్సల్ లెటర్ కావాలనుకుంటే అన్ని క్యాప్సల్ లెటర్లు వస్తాయి. ఓకే, లోవర్ కేస్, క్యాపిటలైజ్, స్టైల్, ఇటాలిక్, డెకరేషన్, అండర్లైన్ కావాలంటే అండర్లైన్ పెట్టచ్చు. ఓకే అండి, లైన్ హైట్, లైన్ లెటర్ స్పేసింగ్, లెటర్కి మధ్యన ఏమైనా స్పేసెస్ కావాలంటే స్పేస్ పెట్టచ్చు. ఓకే అండి, లైన్ హైట్ అడ్జస్ట్ చేయొచ్చు.
వర్డ్ స్పేసింగ్. నెక్స్ట్ కంటెంట్లో వచ్చేటప్పటికి ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ లింక్. ఒకవేళ దీనికి ఏదైనా లింక్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ లింక్ ఇచ్చుకుంటాం. ఇక్కడ లింక్ అక్కడ వెంకటరమణ స్టోర్ అనేది దాన్ని ఎవరైనా క్లిక్ చేసి చేయాలనుకుంటే యాక్చువల్గా అక్కడ ఇవ్వని లింక్ కింద కాల్ టు యాక్షన్ ఇచ్చి లింక్ ఇచ్చుకుంటాం. ఇన్ కేసు మీరు లింక్ ఇచ్చుకోవాలనుకుంటే అటువంటి కేసు ఇక్కడ లింక్ ఇస్తాం. సో ఇక్కడ మనకి సైజు మీడియం అయితే మీడియం, లార్జ్ అయితే లార్జ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చేయండి ఫ్రీ డిఫరెన్స్ స్టైల్ ఇది. ఇందులో సైజ్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఇంకా అవ్వలేదు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ స్టైల్కి వెళ్ళి మార్చుకుంటాం. ఇది H1 ట్యాగ్ నుంచి H2 ట్యాగ్స్ వేయచ్చు, లేదా H3 ట్యాగ్స్ వేయచ్చు. H1 ట్యాగ్లో ఉంచుకుంటాం. ఓకే అండి. ఇది మీకు సెంటర్లో కావాలా లెఫ్ట్ కావాలా అనుకుంటే ఇక్కడ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు లెఫ్ట్. నెక్స్ట్ మరి ఆ వెనకాతల బ్లూ కలర్ లైన్ చిన్నది అయిపోయింది, అది దానికి దీనికి సంబంధం లేదా? ఏంటండి? ఈ లైన్ చిన్నది అయిపోయింది కదా, బాక్స్ లాగా వచ్చింది, ఆ బాక్స్ చిన్నది అయిపోయింది, దానికి దీనికి సంబంధం లేదా? లేదు అది పర్వాలేదు. మనకి అపియరెన్స్ చూసుకోండి. మీకు ఒకసారి అపియరెన్స్ ఎలాగుందో చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఐకాన్ ఉంది కదా, లెఫ్ట్ ఐకాన్, దాన్ని క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అయిపోయి ఫుల్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఎలా ఓపెన్ అవుతుందో సేమ్ లైవ్ లో కూడా అలాగే ఓపెన్ అవుతుంది ఉంటుంది డిజైన్. ఓకే అండి. నెక్స్ట్ ప్రతి ఇంకే సెక్షన్ ఎడిట్ చేయాలని అదే ప్రాసెస్. దీన్ని క్లిక్ చేసి ఎడిట్ ద బటన్. ఇది బటన్, ఇది బటన్. ఈ బటన్ ఎడిట్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు బటన్ ఇది చూద్దాం. ఇందులో షాప్ నో అని ఉంది, చెప్పండి. ఇప్పుడు బటన్ ఆల్రెడీ డిఫాల్ట్ ఉంది, మనం ఇంకో బటన్ క్రియేట్ చేయాలంటే సింపుల్. ఇక్కడ మనకి డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పైన ఓకే ఆ డాట్స్ క్లిక్ చేస్తే మొత్తం విడ్జెట్స్ అనేవి వస్తాయి. ఇందులో మనం ఏ విడ్జెట్స్ యాడ్ చేయాలనుకుంటే మొత్తం అన్ని విడ్జెట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఒక్కో విడ్జెట్ చెప్తాను చూడండి మీకు దేనికి అన్నదే. ఇందులోనే బటన్ కూడా ఒక విడ్జెట్ ఉంటుంది. సపోజ్ మీరు ఎన్ఆర్ సెక్షన్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు మ్యాటర్ వచ్చింది, మ్యాటర్లో మళ్ళీ ఇంకో ఎన్ఆర్ సెక్షన్ కావాలనుకుంటే ఎన్ఆర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే అండి. నెక్స్ట్ ఎడింగ్. ఇప్పుడు ఇక్కడ ఎడింగ్ పెట్టాం కదా, ఇటువంటి ఎడింగ్ మళ్ళీ కావాలంటే ఎడింగ్. ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలంటే ఇమేజ్. అది కాకుండా ఒక పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్స్ టెస్ట్ యాడ్ చేయాలంటే టెస్ట్ ఎడిటర్కి వెళ్తాం. సో ఏదైనా యూట్యూబ్ వీడియో అంబెడ్ చేయాలి అనుకుంటే అప్పుడు యూట్యూబ్ వీడియో. మీరు బటన్ అడిగారు కదా, ఇది బటన్. ఈ బటన్ మనం డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తే మీకు కావాల్సిన కూడా బటన్ అనేది వస్తుంది. ఓకే అండి. ఇందులో ఇంకా బటను, డివైడరు అంటే రెండు యాడ్లకి మధ్యన స్పేస్ వస్తుంది. ఇది స్పేస్ డివైడర్ రెండు. నెక్స్ట్ గూగుల్ మ్యాప్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే గూగుల్ మ్యాప్స్. ఓకే అండి. ఒకసారి ఇవన్నీ మీరు డ్రాగ్ చేసి ఎలా వర్క్ చేస్తుంది అనేది మీరు టచ్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ ఇవన్నీ ప్రోలో ఉన్నాయి, మనం టచ్ చేయాలి. ఎందుకంటే ప్రీమియం వర్షన్ తీసుకుంటే ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రో అన్నవి ఓన్లీ బేసిక్ ఉన్నాయి సరే, బేసిక్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం. ఓకే, మరి ప్రో అనేది యూజ్ చేయలేము, అటువంటి సిమిలారిటీ ఫంక్షనాలిటీ అనేది కావాలనుకుంటే మనకి డిఫరెంట్ ప్లగిన్స్ ఉంటాయండి. ఇప్పుడు మన గూగుల్కి వచ్చేసి ఎలిమెంటర్ యాడాన్స్ అని కొట్టి మనకు ఎలిమెంటర్ యాడాన్స్ మనకు డిఫరెంట్ యాడాన్స్ వస్తాయి. ఇక్కడ కాకుండా లేకపోతే ప్లగిన్స్ ఏరియాలో టైప్ చేసినా పర్వాలేదు. సో ఇక్కడికి వెళ్ళిపోయి మనం అపియరెన్స్ ప్లగిన్స్ యాడ్ న్యూ. ఇందులో ఎలిమెంటర్ యాడాన్స్ సెట్ చేసాం అనుకోండి. చూడండి ఎసెన్షియల్ యాడాన్స్ అని. అంటే ఏంటంటే ఇందులో లేని ఫీచర్స్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకుంటే ఇందులో నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎసెన్షియల్ యాడాన్స్ ఫర్ ఎలిమెంటర్ అని ఇవన్నీ ఇట్లా ముందు చూసుకుని అందులో మనకు కావాల్సిన ఎలిమెంట్ అందులో ఉందో లేదో చెక్ చేసి అప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లగిన్. బటన్ ఈ పక్కకే రావాలంటే ఎట్లా అండి? ఏ పక్కకే? హియర్ అనే బటన్ పైన పెట్టారు, అదే ఫైండ్ మీ మోర్ పక్కన రావాలంటే ఫైండ్ మీ మోర్ పక్కన రావాలి మీకు బటన్, అంతే కదా. ఇప్పుడు ఇది ఉంది. సో దీన్ని మీరు పట్టుకుని లేదంటే ఇక్కడ బటన్ ఉంది కదా, దీన్ని డూప్లికేట్ అయినా చేయొచ్చు మీరు. మీకు బటన్ ఇక్కడ రావాలి, ఫైండ్ మోర్ పక్కన రావాలి, అంతే కదా బటన్. ఓకే,
ఇప్పుడు మీకు ఈ బటన్ పక్కన రావాలి కదండి. బటన్ పక్కన రావాలంటే ఒక్కొక్కసారి ఏంటంటే మన ఫంక్షనాలిటీస్ తప్పు ఉంటాయి. అలాంటి అటువంటి కేసులు ఏం చేస్తామంటే దీన్ని బటన్ ఇలా ఉంచండి. ఓకే అండి. మీరు ఏం చేస్తారంటే ఇన్నర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇన్నర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్నర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ బాక్స్ వచ్చింది కదా, ఎక్కడో బటన్ పెట్టుకోవచ్చు. ఈ పర్టికులర్ సెక్షన్ డిలీట్ చేయొచ్చు. అంటే అదే స్టైల్ కావాలంటే మనకి ఏంటండి స్టైల్, అదే స్టైల్ బాగుంది కదా. అంటే ఇది బ్లూ కలర్ వచ్చింది, అది వైట్ కలర్ వచ్చింది. పెట్టుకోవచ్చు, మనకు కావాల్సిన స్టైల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది బటన్ ఉంది, బటన్ ఇందులోకి మూవ్ చేసేద్దాం. ఓకే అండి. ప్రీవియస్కి వచ్చే బటన్ మీకు ఎప్పుడైనా సరే బ్యాక్ వెళ్ళాలంటే, అండూ చేయాలంటే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే మన బ్యాక్ వెళ్ళొచ్చు. కంట్రోల్ జెడ్. ఓకే. ఇప్పుడు మీకు ఈ బటన్ ఇక్కడ బటన్ అన్నారు కదా, సో దానికి ఏంటంటే 2 సెకండ్ చేశారు. ఓకే, ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి, 3 బటన్స్ రావాలి. అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇంకోటి డూప్లికేట్ చేద్దాం. కాలం డూప్లికేట్ 3 సెక్షన్స్ వచ్చాయి కదా, ఈ బటన్ ఇక్కడ మూవ్ చేసేద్దాం. ఈ బటన్ ఇక్కడ మూవ్ చేసేద్దాం. ఈ బటన్ ఇందులో మూవ్ చేద్దాం. ఓకే అండి. సో ఇప్పుడు స్పేసింగ్ ఇది బాగా పైకి వెళ్ళిపోయింది, కిందకి రావాలి. మనకి ఏంటంటే ఇక్కడ రావాలి ఇవి బటన్స్. సో అప్పుడు ఏంటంటే మనం ఎంటర్ ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్కి అడ్వాన్స్లోకి వెళ్ళి ఇది లింక్, ఇక్కడ లింక్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి టాప్ నుంచి మార్జిన్ కొడతాం. టాప్ నుంచి మార్జిన్ చేసుకొని కిందకు వస్తుంది. ఇమేజ్ పెరుగుతున్నట్టుందండి. ఇమేజ్ ఏం పెరగదండి. మనకి ఇమేజ్ మొత్తం స్క్రీన్ అంతా వస్తుంది కదా, స్క్రీన్ అంతా వస్తుంది ఇమేజ్. ఇమేజ్ వస్తుంది అంటారా? ఇమేజ్ పెరుగుతుంది. ఇమేజ్ ఏం పెరగదండి, సేమ్ అంతే. మీకు ఆ ఇమేజ్ అనేది మనకు ఫిట్ అండి, స్క్రీన్ కి ఫిట్ కదా. ఓకే, ఇమేజ్ ఏం పెరగలేదు. సో దీన్ని ఇంకా మనం కిందకి తెచ్చుకోవచ్చు. ఇది సెంటర్లో తెచ్చామనుకో, అది కూడా సెంటర్లో తెద్దాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని కూడా సెంటర్లో తెచ్చుకోవాలనుకుంటే అడ్వాన్స్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేసి టాప్ నుంచి మార్జిన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇమేజ్ మీద కలర్ వచ్చింది కదా, బ్లూ కలర్ వచ్చింది. ఇక్కడ నాకు బ్లూ కలర్ వద్దు, రెడ్ కలర్ కావాలి. స్టైల్ ఇది క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేసిన తర్వాత స్టైల్కి వెళ్తాం. స్టైల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఓవర్లే చూడండి, ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ కలర్ తీసి నేను ఏం వేస్తానంటే రెడ్ కలర్ వేస్తాను. ఓవర్లే రెడ్ కలర్ వచ్చింది.
ఇప్పుడు సెకండ్ కలర్ కూడా ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ టైప్ సెకండ్ కలర్ బ్లాక్, వేరే కలర్ పెట్టుకుని కింద వచ్చింది గ్రీన్. యాంగిల్స్, ఒపాసిటీ. ఓకేనా. ఒకవేళ ఇమేజ్కి ఏమైనా బార్డర్ కావాలి మీరు అనుకుంటే బార్డర్, సో ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్లోకి వెళ్ళి బార్డర్ టైప్ ఈక్వల్ టు సాలిడ్, బార్డర్ కలర్ వచ్చి రెడ్ పెడదాం. పడదాం. చిన్న ఇమేజ్కి మనకు బార్డర్ వస్తుంది. ఇంకా సెక్షన్ నుంచి బయటకు వచ్చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెక్షన్ ఉంది కదా, ఇంక ఏ సెక్షన్ కైనా సేమ్ ప్రాసెస్, జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చుకోవడం, ఎడిట్. ఇది అంటే కెరోషల్, ఇది ఇమేజెస్ అనేవి మూవ్ అవుతున్నాయి కదా, కెరోషల్, ఎడిట్ ఇమేజ్ కెరోషల్. ఇందులో నాకు ఇమేజెస్ ఏంటండి, కెరోషల్ అంటే ఇమేజెస్ స్లైడ్స్ కింద మూవ్ అవుతున్నాయి కదా, సో దాన్ని మనం కెరోషల్ అంటాం. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ లో చూసుకుని చూడండి, 10 ఇమేజెస్ పెట్టి మనం పక్కకు స్క్రోల్ చేస్తాం, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇమేజెస్, మల్టిపుల్ ఇమేజెస్ పెట్టి మల్టిపుల్ ఇమేజెస్ స్క్రోల్ అవుతుంటాయి. ఇవాళంటే లోగోస్ ఇచ్చారు, ఈ లోగోస్ ప్లేస్ మనం వేరే ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు 5 ఇమేజెస్ సెలెక్ట్ చేశారు, ఇక్కడ మనం ఎడిట్ క్లిక్ చేసి మన దగ్గర ఏమైనా ఇమేజ్ ఉంటే ఇమేజ్ ఇందులోకి అప్లోడ్ చేసి వాటిని మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఎన్ని ఇమేజెస్ చూపించాలి అవన్నీ కూడా స్లైడ్స్ టు షో. ఓకే, నాకు అట్ ఏ టైం ఓన్లీ 2 ఇమేజెస్ చూపించాలి ఆన్ ద స్క్రీన్, 2 ఇమేజెస్ చూపించి ఏదైనా స్క్రోల్ అవ్వాలి, అలా కూడా పెట్టుకోవచ్చు. లేదు ఒక ఇమేజ్ స్క్రోల్ అవ్వాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు టాప్లోనే మీరు ఇప్పుడు టాప్ ఇది ఉందండి, ఇందులో ఏంటంటే మీకు చూపిస్తాను స్లైడ్స్. ఓకే, ఒక 2 ఇమేజెస్ డౌన్లోడ్ చేద్దాం. మనకి చాలా మంది వెబ్సైట్ లోకి వెళ్తే టాప్ లో స్లైడ్ షోస్ వస్తాయి. ఓకే, మీ దాంట్లో కూడా ఉన్నాయనుకుంటా స్లైడ్ షోస్. ఇప్పుడు ఒక ఇమేజ్ తర్వాత ఇంకో ఇమేజ్, ఆ ఇమేజ్ మీద మధ్యలో టెస్ట్ వచ్చి ఇలా స్లైడ్ షోస్ వస్తాయి. అటువంటి ఎలా క్రియేట్ చేస్తామంటే మీకు చూపిస్తాను. పిక్సెల్స్, నెక్స్ట్ ఇక్కడ కెరోసాల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇంకోటి ఏంటంటే స్టెప్, ఇమేజెస్ అన్ని సేమ్ సైజ్ ఉండేలా చూసుకోవాలండి. మీకు డెమో పర్పస్ కోసం నేను ఇమేజెస్ ర్యాండమ్ గా డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు ఏంటంటే ఇమేజెస్ సేమ్ సైజ్ పెట్టుకోవాలి. ఇమేజ్ డౌన్లోడ్ చేసిన ఒకవేళ ఇమేజ్ సైజ్ తేడా ఉన్నా మనం ఫోటోషాప్ లో ఎడిట్ చేసుకోవాలి. ఫోటోషాప్ వరకు వెళ్ళాలి, కాన్వాలో చేసుకోవచ్చు. సింపుల్, ఫోటోషాప్ లో చేసుకున్న పర్వాలేదు, మీ దగ్గర ఏ టూల్ ఉంటే ఆ టూల్. ఓకే అండి, ఇక్కడ మనకి ఇంకేమున్నాయండి, కాన్వా తెలియదు మీకు? ఆన్లైన్ టూల్ అండి, బాగా పాపులర్, canva.com. డైరెక్ట్ మన ఏ సాఫ్ట్వేర్ అవసరం లేదు, మన బ్రౌజర్లోనే ఇమేజెస్ తయారు చేసుకోవచ్చు. మనకి అడ్వాన్స్డ్ ఇమేజెస్ కావాలి, అడ్వాన్స్డ్ డిజైన్స్ కావాలంటే ఫోటోషాప్ కలవచ్చింది. ఇందులో ఏంటంటే బేసిక్ డిజైన్స్ వస్తాయి, మన యూట్యూబ్ థంబ్నెయిల్స్ కి వీటికి సఫిషియంట్ సరిపోతాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో కెరోషల్ కదా, ఇమేజ్ కెరోషల్, images upload.
ఇమేజ్ స్ట్రెచ్ అంటే అండి జరగడమా? ఇమేజ్ స్ట్రెస్ అంటే ఫుల్ విడ్త్ అవుతుందండి. స్ట్రెస్ ఫుల్గా స్ట్రెస్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇమేజ్ ఫుల్ వచ్చింది మొత్తం. ఇందాక ఈ పక్కన స్లైడ్స్లో గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇమేజ్ స్ట్రెస్ అయింది. మనకు ఫుల్ విడ్త్ కావాలి కదా, స్లైడ్స్ కదా ఇది చేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం దీనికి ఒక ఐడి ఇచ్చుకుని ఆ ఐడి తోటి మనం ఎడర్ ఫైల్స్లోనో ఫోటో ఫైల్స్లోనో ఆ పర్టికులర్ కోడ్ అనేది రైట్ చేసుకోవాలి. అలా 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 వర్కౌట్ చేయొచ్చు. మాన్యువల్ గా మనం కోడ్ ఎంటర్ చేస్తే అవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇది సపోజ్ ఇది ఉంది హెడింగ్. సో దీనికి ఏంటంటే పర్టికులర్ హెడింగ్ ఉంటుంది కదా, ట్యాగో వన్ షీల్డ్లో లేదు, ఇక్కడ సిఎస్ఎస్ ఐడి ఉంది కదా, సిఎస్ఎస్ ఐడి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హోమ్ పేజ్ టైటిల్ నాకు ఇస్తానండి. ఓకే, హోమ్ పేజ్ టైటిల్ చేసి సేవ్ కొడతాం. ఇప్పుడు దీన్ని నేను కస్టమ్ చేసి అప్లై చేయాలంటే దానికి నాకు ప్లగిన్ కావాలి. చెప్పాను కదా, ప్రతి ఫంక్షనాలిటీకి ఒక ప్లగిన్. ఎంటర్ పోర్టల్ కోడ్ ఇన్స్టాల్ నౌ. ఒకవేళ ప్రో వర్షన్ ఉంటే మనకు అంత ఈజీగా ఉంటుంది. ప్రో వర్షన్ అయితే అక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. ప్రో వర్షన్ కాదు గురించి మళ్ళీ ఎక్స్ట్రా ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఇప్పుడు వెంకటరెడ్డి ఇచ్చాను కదా, సో దీనికి నేను సంథింగ్ కస్టమ్ సిఎస్ఎస్ ఇస్తాను. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాం, మన ఐడి హోమ్ పేజ్ టైటిల్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ హెడర్లో ఫస్ట్ స్టైల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఎస్. సో మనం ఏంటంటే ఐడి గురించి యాస్ సింబల్ వాడతాం. హోమ్ పేజ్ టైటిల్ జస్ట్ అది పని చేస్తుందా లేదని చేయాలి కదా, డిస్ప్లే నన్ను వాడాను. చూడండి వెంకటరెడ్డి స్టోర్ అనేది డిస్ప్లే అవ్వలేదు. సో ఎందుకంటే నేను ఆ పర్టికులర్ దాన్ని డిస్ప్లే హైడ్ చేశాను. ఇప్పుడు ఇది ఏంటంటే ఇందులో ఇది 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 దీన్ని అడ్డర్ అంటాం. ఇది అడ్రస్ సెక్షన్. ఓకేనా, ఆ అడ్రస్ ఇదేమో ఫోటో. ఈ రెండాటిని మనం కంట్రోల్ చేయడానికి కూడా మన సెపరేట్ ప్లగిన్ ఉంటుంది, అడ్రస్ ఫోటో అని. దానికి కూడా ప్లగిన్స్ ఇన్స్టాల్ ప్లగిన్స్. అదే మన ఆస్ట్రో ప్రో వర్షన్ కానీ ఇదేంటిది ఎలిమెంటర్ ప్రో వర్షన్ కానీ వాడితే ఆ ప్లగిన్ యూజ్ చేయని అవసరం లేదు. ఓకే అండి, ఓకే. ప్లగిన్ ఇది ఆస్ట్రో వాళ్ళదే. ఇది ప్లగిన్ కూడా ఎలిమెంటర్ హెడర్ ఫోటో ఫిల్టర్. కస్టమ్గా మనకు కావాల్సిన హెడర్, మనకు కావాల్సిన ఫోటో డిజైన్ చేసుకోవచ్చు. అంటే ప్రతి పేజీలోనూ హెడర్ ఫోటో కామన్ గా ఉంటుందండి? అవునండి, ప్రతి పేజీలోనే హెడర్ ఫోటో కామన్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఒకవేళ హెడర్ డిస్ప్లే చేయొద్దు అనుకుంటే అలా కూడా చేయొచ్చు. పర్టికులర్ ప్లగిన్స్లోకి వెళ్ళండి. ప్లగిన్స్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ న్యూలోకి వెళ్ళి ఆస్ట్రో స్టార్టర్ టెంప్లెట్స్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, ఓకే. ఫస్ట్ ఆస్ట్రో స్టార్టర్ టెంప్లెట్స్ ఓన్లీ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి.
కానీ స్టార్టర్ టెంప్లెట్స్ ఎలిమెంటర్ వర్డ్ ప్రెస్ బిల్డర్ బై బ్రెయిన్ స్టార్మ్ కోర్స్ ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎపిరెన్స్లోకి వెళితే ఎపిరెన్స్లోనే ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్స్ ఉంది కదా. ఓకే. ఎపిరెన్స్లో స్టార్టర్ టెంప్లెట్స్లో ఉంటాయి. మీరు ఎప్పుడప్పుడు నోట్స్ తీసుకోవాలండి. రిప్లేస్ మళ్ళీ చెప్పాలంటే డిఫికల్ట్ కదా. లైవ్ క్లాసెస్ అంటే మరి ఎలాగ ఉంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన టెంప్లెట్ సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకోవడం. ఓకే అండి. ఇదేంటంటే మనం ఈ ప్లగ్ఇన్ యూజ్ చేయని అవసరం లేదు. మన ఎలిమెంటర్ ప్రీమియం వర్షన్ యూజ్ చేస్తే మనం యూజ్ చేసే ప్రీ వర్షన్ కాబట్టి ఎలిమెంటర్ రిటర్న్ ఫోటర్ బిల్డర్ అనే ఎక్స్ట్రా ప్లగ్ఇన్ యూజ్ చేస్తాను. అదే ఎలిమెంటర్ ప్రీమియం యూజ్ చేస్తే నో ప్రాబ్లం. ఇందులోకి వెళ్ళి యాడ్ న్యూ క్లిక్ చేసుకుంటాం. యాడ్ న్యూ క్లిక్ చేస్తే అడ్రస్ సెటప్ చేద్దాం. మెయిన్ ఓకే. ఎడిటర్ ఫోటర్ అంటే మీకు ఐడియా ఉంది కదా. ఎడిటర్ అంటే టాప్ వచ్చేది, ఫోటర్ అంటే కింద వచ్చేది. ఐడియా ఉంది. ఓకే. ఇక్కడ ఏంటంటే మన ఎడిటర్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆ పర్టికులర్ సెక్షన్ ఓన్లీ ఎంటైర్ వెబ్సైట్లో కావాలి గురించి ఎంటైర్ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటాను. యూజర్ రూల్స్ కూడా ఆల్. అంటే మనం ఒక్కో పేజ్కి ఒక్కొక్క హెడర్ డిస్ప్లే చేయాలనుకున్నాం మనకి అది కూడా మనకు పాసిబుల్. ఓకేనా. ఇప్పుడు ఒక్కో పేజ్కి ఒక్కొక్క హెడర్ డిస్ప్లే చేయాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటైర్ వెబ్సైట్ తీసి ఆ పర్టికులర్ పేజ్ అనేది ఇస్తాం అంతే. స్పెసిఫిక్ పేజెస్ హలో. పబ్లిష్ చూడండి. ఇప్పుడు మన హెడర్ పోయి ఎంటీ వస్తుంది. మనకి ఎంటీ వచ్చింది. హెడర్ ఏమి లేదు. ఇప్పుడు హెడర్ యాడ్ చేద్దాం. సో హెడర్ వచ్చిన తర్వాత బేసిక్గా మనకి హెడర్లో ఏమిటంటే టాప్ ఇక్కడ లోగో వస్తుంది. నెక్స్ట్ మెనూ వస్తుంది. ఓకే అండి. ఒకవేళ వస్తే పక్కన మొబైల్ నెంబర్ అవి డిస్ప్లే చేసుకుంటాం. సో 2 సెక్షన్స్ యాడ్ చేద్దాం. ఓకే. ఇక్కడ మనకు లోగో వస్తుంది. ఇక్కడ వచ్చి మెనూ వస్తుంది. ఇక్కడ లోగో యాడ్ చేద్దాం. లోగో సైజ్ ఇవన్నీ మనకు కంట్రోల్ చేయొచ్చు. నెవిగేషన్ ఓకే. లోగో సైజ్ పెద్దది కదండి. లోగో సైజ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. స్టైల్లోకి వెళ్ళి విడ్త్ ఉంది కదా, విడ్త్లో మార్చుకోవచ్చు. ఇది ఉంది కదా. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటే స్టైల్కి వెళ్ళి లేఅవుట్లో నో గ్యాప్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత స్టైల్లో బ్యాక్గ్రౌండ్ వేస్తుంది.
ఇది మనకు మొబైల్ ఎలా డిస్ప్లే అవుతుందో చూసుకోవాలనుకుంటే కింద మనకి మొబైల్ సెక్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఐకాన్ ఉంది కదా మనకి రెస్పాన్సివ్ మోడ్ అని. ఎక్కడండి? ఇక్కడ కింద కింద అప్డేట్ పక్కనే ఇక్కడ ఉంది కదా ఓకే ఓకే, రెస్పాన్సివ్ మోడ్ అని, అది క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ సెలెక్ట్ చేయాలి. టాప్లో మొబైల్ సెలెక్ట్ చేస్తే మొబైల్లో ఈ విధంగా వస్తుంది. సో మొబైల్లో ఎలా వస్తుంది నుంచి ఇక్కడ మనం ఏం చేస్తామంటే డూప్లికేట్ చేసి రెస్పాన్సివ్ కొంచెం కండిషనల్ లాజిక్ యూజ్ చేస్తుంది అంతే. దీన్ని ఏం చేస్తుంటే ముందు డూప్లికేట్ చేసుకోవాలి, లేదంటే బ్రేక్ తీసుకోవచ్చు. డూప్లికేట్ చేద్దాం. డూప్లికేట్ చేయడానికి దీని మీద రైట్ క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ చేస్తే ఇందులో డూప్లికేట్ జస్ట్. ఇప్పుడు దీన్ని టాప్ దాన్ని ఓన్లీ డెస్క్టాప్ వాడదాం. ఇది క్లిక్ చేసి అడ్వాన్స్డ్లోకి వెళ్ళి రెస్పాన్స్లోకి వెళ్తే ఇది ఐడాన్ ట్యాబ్లెట్, ఐడాన్ మొబైల్ అంటే ఓన్లీ డెస్క్టాప్లోనే విజువల్ అవుతుంది. నెక్స్ట్ ఇది కిందది. కిందది వచ్చేటప్పటికి కింద క్లిక్ చేసి అడ్వాన్స్డ్, రెస్పాన్సివ్. సో దీన్ని ఏం చేస్తామంటే మనం ఐడాన్ డెస్క్టాప్, ఐడాన్ ట్యాబ్లెట్ ఆల్సో మొబైల్లోనే విజిబుల్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనం మొబైల్ వర్షన్ సెట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మనకు బ్లర్ అయిపోయి ఉంది, ఒక గ్రే కలర్ ఉంది కదా, అంటే గ్రే కలర్ ఉన్నది మొబైల్లో డిస్ప్లే అవుతుంది దాని అర్థం. ఇక్కడ చూడండి డెస్క్టాప్లో పెడితే కింద దానికి గ్రే కలర్ వస్తుంది. ఇది డిస్ప్లే అవ్వదు, ఇది డెస్క్టాప్లో డిస్ప్లే అవుతుంది, ఓన్లీ టాప్దే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలంటే కాలమ్స్ ఉన్నాయి కదా, ఇందులో 2 కాలమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మనకి మల్టిపుల్ కాలమ్స్ అన్ని మొబైల్కి వచ్చేటప్పటికి వరుసగా డిస్ప్లే అవుతాయి కాలమ్స్. ఇప్పుడు రోలో 2 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 2 కాలమ్స్ మొబైల్స్ వచ్చేటప్పుడు రెస్పాన్సివ్నెస్ లో ఒకదాని కింద ఒకటి వస్తాయి. సో కాబట్టి ఇది డియానికి లోగో పైన వచ్చి మెనూ కింద వచ్చింది. మనం ఏంటంటే లోగో ఇక్కడ పెట్టి దీన్ని ఇక్కడ పెడదాం. సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని క్లిక్ చేసి దీని యొక్క విడ్త్ 100 ఉంది కదండి, ఇక్కడ 100 తీసి 50 పెడతాం. నెక్స్ట్ దీని కాలం విడ్త్ వచ్చి దీన్ని కూడా 50 పెడతాం. చూడండి పక్క పక్కన వచ్చి లోగో సెట్ చేసుకుంటే మనకి ఇది లోగో అన్నది మనకి లెఫ్ట్ సైడ్ వస్తే బాగుంటుంది. ఓకేనా? ఓకే, మెనూ ఇక్కడ మీకు లోగో ఇంకా ఇలా పక్క వెళ్ళిపోయింది అనుకుంటే మీరు అడ్వాన్స్లోకి వెళ్ళిపోయి మార్జిన్ లెఫ్ట్ ఇచ్చారనుకోండి, మార్జిన్ లెఫ్ట్ ఇస్తే మనకి సైడ్కి వస్తుంది లోగో కొంచెం. ఓకేనా? అలాగే దీనికి కూడా ఇద్దాం. సో ఇది దీనికి వెళ్ళిపోయి అడ్వాన్స్కి వెళ్ళిపోయి మార్జిన్ రైట్ సైడ్లో కదండి, ఇది రైట్ సైడ్ మార్జిన్ ఇవ్వాలి, సైడ్కి వస్తుంది. మరి లోపల వెళ్తుంది, ఎవరైనా సరే ఇది క్లిక్ చేస్తే ఇలా మెనూ అవుతుంది, క్లోజ్ అవుతుంది. ఇది మొబైల్లో డిస్ప్లే అవుతుంది, ఇది డెస్క్టాప్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇన్ కేస్ మీరు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చుకోవాలి, మీరు ఇప్పుడు ఇక్కడ లోగో వచ్చింది, ఇక్కడేమో ఇది వచ్చింది, కానీ ఇక్కడ సెంటర్లో కాంటాక్ట్ నెంబర్ వచ్చింది అనుకోండి, సరిపోద్ది కదా స్పేస్. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇద్దాం. సో అప్పుడు ఏంటంటే మనం ఒక్కో కాలం యాడ్ చేయాలి. డూప్లికేట్ చేసి దీనికి పర్సెంటేజ్ 20 ఇద్దాం. 20 దీనికి కూడా 20 ఇద్దాం. దీనికి వచ్చి 20 పోతాం కదా, మీరు 60. మీకు అర్థమవుతుంది ఇక్కడ 20 60 ఇచ్చి
అదేండి అదే. ఓకే, గుడ్. ఇప్పుడు ఏంటంటే నాకు మొబైల్ నెంబర్ రావాలి. సో ఇది అవసరం లేదు. సో కాబట్టి దీన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి మొబైల్ నెంబర్ యాడ్ చేద్దాం. ఐకాన్ ఇక్కడ నెంబర్ ఇచ్చుకుంటాం. సపోజ్ 8985215546. ఇది సెంటర్లో రావాలనుకుంటే ఐకాన్, మొబైల్ ఐకాన్ వస్తుంది, కాల్ ఐకాన్, ఫోన్, ఇన్సెట్. ఇది ఏంటంటే వైట్ కలర్ ఇద్దాం. టెస్ట్ స్టైల్ వెళ్ళి స్టైల్లోకి వెళ్తాం. స్టైల్లోకి వెళ్ళిన తర్వాత ఐకాన్ కలర్ వైట్, తర్వాత టెక్స్ట్ కలర్ కూడా వైట్ ఇద్దాం. వైట్. సో అయితే ఇది సెంటర్లో ఉంటే బాగుంటుంది. సెంటర్. సో టాప్లో కొంచెం, టాప్ నుంచి ఇంకా కొంచెం మిడిల్లోకి రావాలి, వెర్టికల్ లైన్. అది కూడా చేద్దాం. మార్జిన్లోకి వెళ్ళి మార్జిన్ టాప్ నుంచి ఓకే సెంటర్లోకి వచ్చింది కదా. అంతా అయిన తర్వాత అప్డేట్ క్లిక్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ లోగో పెట్టి ఇక్కడ మెనూ పెట్టేసి టాప్లో ఇంకో బార్ పెట్టి అక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తారు. అలా కూడా ఇచ్చుకోవచ్చు. ఓన్లీ మొబైల్ నెంబర్ అయితే ఈ విధంగా సరిపోదు. ఇది ఇలా ఈ విధంగా అటండి. ఇక్కడ మెనూ పై కింద నుంచి దీనికి మార్జిన్ ఇద్దాం. అడ్వాన్స్డ్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ టిక్ మార్క్ తీసేస్తున్నాను. ఇక్కడ హైలైట్ అవుతుంది, తీసేస్తున్నాను. సో దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఓకే, గ్రే కలర్ ఉందనుకోండి, అంటే మొత్తం ఒకటి చేంజ్ అయితే మొత్తం అన్ని చేంజ్ అయిపోతాయి. టాప్, లెఫ్ట్, బాటమ్, రైట్. ఓకే అండి. అలా కానీ పర్టికులర్గా ఓన్లీ టాప్ కానీ బాటమ్ కానీ లేదా అలా ఓన్లీ 4 గంటలు ఎదురు ఒక్కదాన్ని మాత్రం మనం చేంజ్ చేయాలనుకుంటే దీన్ని మనం అన్లింక్ చేసి అప్పుడు చేంజ్ చేసుకుంటాం. ఓకే. మనకు టాప్ నుంచి కొంచెం కిందకు వస్తే అది బాగుంటుంది. అలైన్మెంట్ ఇచ్చి లెఫ్ట్ ఇద్దాం. స్టైల్ అయిన తర్వాత అప్డేట్. సో మనకేంటంటే చాలా మంది వెబ్సైట్లు ఏంటంటే లోగో ఉంటుంది, ఇక్కడ మెనూ వస్తుంది, దానిపైన పైన యాక్చువల్గా ఏంటంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ టాప్లో ఇచ్చుకుంటారండి. ఇంకో సెక్షన్ యాడ్ చేద్దాం. డూప్లికేట్. ఇక్కడ సోషల్ మీడియా ఐకాన్ ఇస్తాం. ఇక్కడ ఈ 2 ప్లేసెస్లోమో మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇస్తాం. సేమ్ ప్రాసెస్ అందులో ఎలా యాడ్ చేసాం అలాగే ఐకాన్. ఇక్కడ సోషల్ మీడియా ఐకాన్ ఇద్దాం. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇద్దాం. ఐకాన్ మనం మార్చుకోవచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఐకాన్ మార్చడం.
లిస్ట్ ఐటెంలో ఇక్కడ మెయిల్ ఐడి వెళ్తాం. ఇక్కడ సోషల్ ఐకాన్స్ ఇద్దాం. ఇందులో సోషల్ ఓకే. ఇక్కడ సైజెస్ అని వేరే కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఐకాన్ సో ఇంకా మనకి ఇంకా డిఫరెంట్ డీటెయిల్స్ ఇచ్చుంటారు. ఒక వెబ్సైట్ ఒకలా ఇచ్చుకుంటారు. సో ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది, వేరే కలర్ పెడదాం. స్టైల్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ గ్రీన్. సో ఇదేంటంటే మనకు బాగానే ఉంది, కానీ స్పేస్ ఓన్లీ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో అంత బ్యాక్గ్రౌండ్ టెస్ట్ ఉంది. సో నాకేంటంటే కొంచెం ఇంకా గ్యాప్ అనేది ప్యాడింగ్ అప్లై చేద్దాం. ప్యాడింగ్ ప్యాడింగ్ అంటే విడ్త్ అండి. ప్యాడింగ్ అంటే విడ్త్ కాదండి. ఆ ఎలిమెంట్ కి చుట్టుపక్కల ఎంటీ స్పేస్ వస్తుందండి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉందా, ఈ ఎలిమెంట్ కి ఈ చుట్టుపక్కల పైన కింద టాప్ బాటం మొత్తం చుట్టుపక్కల వైట్ స్పేస్ యాడ్ అవుతుంది. వైట్ స్పేస్ అంటే ఈ సెక్షన్ ఉంది కదా, పైన టాప్ లో చూడండి గ్రీన్ ఎక్కువ వచ్చింది, కింద గ్రీన్ ఎక్కువ వచ్చింది, లెఫ్ట్ లో గ్రీన్ ఎక్కువ వచ్చింది. అది ప్యాడింగ్. అప్డేట్. సో ఈ విధంగా మనం మన క్రియేటివిటీ ప్రకారం మన మన రిక్వైర్మెంట్ ప్రకారం యాడ్ డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ వర్క్. అపియరెన్స్ ఎలిమెంట్ రెడ్ ఫోటో మెనూ ఇక్కడ పెట్టుకొని ఇంకా డిఫరెంట్ సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఫోటో చూద్దామండి. కింద ఫోటో యాడ్ మెయిన్ ఫోటో. ఇక్కడ టైప్ ఆఫ్ టెంప్లెట్ ఫోటో, ఎంటైర్ వెబ్సైట్ ఆల్ యూజర్స్ చేసి పబ్లిష్. అయితే ఎడిట్ విత్ ఎలిమెంట్. ఫోటో పోయింది అక్కడ. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాం. ఫోటోకి ఇమేజ్ ఇచ్చి repeat size cover.
రైట్ మినిమం అవుతుంది తగ్గిద్దాం కానీ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ మీకు కావాల్సిన ఎలిమెంట్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ లోగో ఇచ్చి కింద టెస్ట్ ఇస్తాము. ఇక్కడ ఏంటంటే మనం సైట్ లింక్స్ ఇచ్చుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఏమో మేబీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? మనది ఏమీ ఇవ్వలేదు నుంచి ఇక్కడ ఓన్ ఇమేజ్ ఒకటి వచ్చింది. మరి ఇమేజ్ మొత్తం ఫుల్ రేజ్ వచ్చింది. దీనికి ఓవర్లే ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఇమేజ్ పైన వేరే కలర్ వస్తుంది. స్టైల్కి వెళ్ళి ఓవర్లే, బ్యాక్గ్రౌండ్ ఓవర్లేలో బ్యాక్గ్రౌండ్ ఓవర్లే వచ్చింది. సో మనకి ఎంత ఒపాసిటీ కావాలో అంత ఒపాసిటీ కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే ఈ విధంగా చేసుకుంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. అంటే ఎంటైర్ ఇమేజ్ వచ్చి ఇమేజ్ మీద మ్యాటర్ పెట్టినా కానీ అంత హైలైట్ అవ్వదు. అదే ఇలా ఓవర్లో పెట్టుకుంటే మనకి స్టైల్ బాగుంటుంది. సో లోగో ఇక్కడ ఒక మెనూ ఇవ్వచ్చు. దీని సైజు, స్టైల్, విడ్త్. దీన్ని మనకి ఎలా కావాలంటే అంత ఎలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టైల్స్ అన్ని వాడి, ప్యాడింగ్, మార్జిన్స్ ఇవన్నీ వాడి. మీకు బేసిక్గా ఎలిమెంటర్లో చేయవలసిన ఏ ఎలిమెంట్స్ ఉంటాయో చూపిస్తాను. మిగతా సెక్షన్స్ అన్ని డ్రాగ్ చేసుకుని యూజ్ చేసుకోవడమే. మనకి ఇన్నర్ సెక్షన్ అని ఉంది కదా, ఇది ఇన్నర్ సెక్షన్. ఇన్నర్ సెక్షన్ అంటే ఇక్కడ సెక్షన్ లో మళ్ళీ మీకు 2 సెక్షన్స్ కావాలనుకోండి, 2 కాలమ్స్ కింద కావాలనుకో. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్నర్ సెక్షన్ ఇందులో ట్రాక్ చేస్తే చూడండి 2 కాలమ్స్ అవుతుంది ఇది. ఓకేనా? మళ్ళీ ఈ కాలంలో మళ్ళీ మీకు ఇంకో కాలం కావాలనుకో, మళ్ళీ ఇన్నర్ సెక్షన్ ఇందులోకి ట్రాక్ చేస్తే ఓకే, ఇక్కడ కాలం అనేది డూప్లికేట్ చేసుకుంటాం. కింద ఇంకో 2 వస్తాయి. ఓకే అండి. ఒకవేళ ఇందులో 2 కాలమ్స్ ఉన్నాయి, మీకు 3వ కాలం కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి డూప్లికేట్ చేస్తే 3వ కాలం వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఎడింగ్ అనేది తెలుసు కదా, H1 H2 ట్యాగ్స్ ఉంటాయి కదా, ఎడింగ్ ఇన్స్టాల్ చేయడానికి ఎడింగ్ వాడతాం. ఇమేజ్ పిక్చర్స్ కోసం టెక్స్ట్ ఎడిటర్, మ్యాటర్, పారాగ్రాఫ్స్ ఎంటర్ చేయాలంటే టెక్స్ట్ ఎడిటర్ వాడతాం. సో ఒక యూట్యూబ్ వీడియో కానీ, వీమో వీడియో కానీ, ఏదైనా వీడియో మన దాంట్లో ఇంక్లూడ్ చేయాలంటే ఇది వాడతాం. బటన్స్, డివైడర్, స్పేస్ ఏంటంటే మనం వైట్ స్పేస్, దీనికి మధ్యన ఎక్కువ స్పేస్ రావాలనుకుంటున్నాను, బై డిఫాల్ట్ రాదు, అటువంటి స్పేస్ రావాలనుకుంటే ఇది వాడతాం. ఇది ఏంటంటే ఈ రెండాటికి మధ్యన ఏమైనా మనకు అడ్డంగా గీత రావాలి డివైడర్ అనుకుంటే డివైడర్కి వెళ్తాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గూగుల్ మ్యాప్స్ ఎంబెడ్ చేయాలనుకుంటే గూగుల్ మ్యాప్స్ ఇది వాడతాం. ఇది ప్రతిదీ ఒకటి మీకు చెప్తానండి, ఇది జస్ట్ మొత్తం ఓవర్ చూసేయండి. ఇక్కడ ఏంటంటే ఐకాన్, ఇదే మన WP ఫార్మ్స్ ఇంక్లూడ్ చేసే గురించి ఇందులో WP ఫార్మ్స్ వచ్చింది. ఒకవేళ WP ఫార్మ్స్ ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేయకపోతే ఇక్కడ ఇది రాదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పుడు మన బ్లాగ్ లో పోస్టులు రాస్తాం. మన బ్లాగ్ పోస్టులు అన్ని హోమ్ పేజ్ లో డిస్ప్లే అవ్వాలనుకున్నాం ఒక 2-3 పోస్టులు, అప్పుడు ఇది వాడతాం. కాకపోతే ప్రో వర్షన్, ఇవన్నీ ప్రీమియం వర్షన్ ఉంటాయి. పోస్ట్, పోర్ట్ఫోలియో, గ్యాలరీ, ఫామ్, ఇవన్నీ మనకే ప్రో వర్షన్ అండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద కొన్ని జనరల్ ఇచ్చారు కదా, ఇమేజ్ బాక్స్, ఇమేజ్ పైన వచ్చి కింద మ్యాటర్ వస్తుంది. ఓకే.
ఇప్పుడు ఇలా ఇమేజ్ వస్తుంది, ఇక్కడ రైటింగ్, ఇక్కడ మ్యాటర్. ఇమేజ్ బాక్స్, ఇది ఐకాన్ బాక్స్. సేమ్ ఇక్కడ ఇమేజ్ బాక్స్, ఐకాన్ బాక్స్. ఇక్కడ ఏంటంటే ఇమేజ్ వస్తుంది, ఇక్కడ ఏంటంటే ఇమేజ్ ప్లేస్ ఐకాన్ వస్తుంది. మన టాప్ లో ఐకాన్ ఇచ్చి కింద టైటిల్ ఇచ్చి దాని కింద కొంత డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. అంటే స్టార్ రేటింగ్, కెరోసెల్స్, ఇమేజ్ కెరోసెల్. ఇప్పుడు హోమ్ పేజ్ లో కెరోసెల్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు హోమ్ పేజ్ ఉంటుంది, హోమ్ పేజ్ లో ఈ విధంగా పెట్టేసి కెరోసెల్స్ క్రియేట్ చేస్తారు. హోమ్ పేజ్ లో టాప్ లో కెరోసెల్ ఉంటుంది. అటువంటి కెరోసెల్ ఎలా క్రియేట్ చేస్తుంటే దీన్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటంటే కెరోసెల్ అంటే? కెరోసెల్ అంటే ఇప్పుడు హోమ్ పేజ్ లో చెప్తున్నాను. ఇప్పుడు ఈ హోమ్ పేజ్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ ఓన్లీ సింగిల్ ఇమేజ్ యూజ్ చేశారు. కొంతమంది ఏంటంటే ఇమేజెస్ స్లైడ్ అవుతాయి. ఆల్రెడీ మీ వెబ్సైట్లు ఉన్నాయి కదా, అది స్లైడర్. ఇమేజ్ కెరోసెల్, ప్రోగ్రెస్ బారు, సైడ్ బారు, టచ్ సెక్షన్. ఇది కార్ట్ ఏంటంటే మనం కామర్స్ ఇన్స్టాల్ చేసే ముందు కార్ట్ వచ్చింది, లేకపోతే కార్ట్ అన్నది రాదు. నెక్స్ట్ మీడియా కెరోసెల్, ఏదైనా వీడియోస్ అలాంటి మనం కెరోసెల్ పెట్టచ్చు. ఇంకేమైనా టెస్ట్ మోనల్ కెరోసెల్. టెస్ట్ మోనల్ అంటే మనకు వేరే వాళ్ళు రివ్యూస్ ఇస్తారు కదండి, అటువంటి ఇంక్లూడ్ చేయాలనుకుంటే టెస్ట్ మోనల్ కెరోసెల్ పెట్టచ్చు. బట్ అది ప్రో వర్షన్ అన్నది. ప్రో జనరల్ ఇచ్చారు కొన్ని. ఇమేజ్ కెరోసెల్, బేసిక్ గ్యాలరీ. ఇది బేసిక్ గ్యాలరీ. మన అడ్వాన్స్డ్ గ్యాలరీ కావాలంటే ప్రో వర్షన్ తీసుకోవాలి. ఐకాన్ లిస్ట్ ఆల్రెడీ మనం ఇందాక యాడ్ చేస్తాం కదండి, ఐకాన్ లిస్ట్, కౌంటర్స్, ప్రోగ్రెస్ బార్. ఇవన్నీ ఏంటంటే మీరు ఒక్కొక్కటి మీరు డ్రాగ్ చేసి ఎడిట్ చేసి ఎలా వర్క్ చేస్తున్నారని టెస్ట్ చేసుకోవాలి, వన్ బై వన్. ఎలాగ మీరు వర్క్ చేసేది టెంపరీ వెబ్సైట్ మీద గురించి. సో మీరు ఒకవేళ వెబ్సైట్ క్రాష్ అయినా మీకు నో ప్రాబ్లం, మళ్ళీ కొత్త టెంప్లెట్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతలాగా అవుతుందండి. అయితే ఇప్పుడు దీంట్లో మనం బ్యాకప్ తీసుకోవచ్చు అన్నారు కదా. బ్యాకప్ అండి, బ్యాకప్ కావాలి మీకు. అది నోట్ చేసుకోండి. టుమారో కవర్ చేస్తున్నది. అది రేపు చెప్తారా? రేపు చెప్తాను. నా క్లాస్ స్టార్ట్ చేసిన వెంటనే బ్యాకప్ అని చెప్పండి, అది మీకు రేపు చెప్తాను. ఓకే అండి. దానికి ఏం లేదండి, మనకి ఏంటంటే ఒక ప్లగ్ఇన్ ఉంటుంది, ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవడమే. బ్యాకప్ తీసుకోవడం ప్లగ్ఇన్ మీకు చెప్తాను, మీరు ట్రై చేయండి. మీకు అవ్వకపోతే రేపు నేను మీకు డెమో ఏ విధంగా ప్రాక్టికల్గా చూపిస్తాను. ప్లగ్ఇన్ నేమ్ వచ్చి నోట్ చేసుకోండి ఎక్కడైనా, అప్ డ్రాఫ్ట్ ప్లస్. డ్రాఫ్ట్ ప్లస్. ఇదండి అప్ డ్రాఫ్ట్ ప్లస్. డైరెక్ట్ గా మన బ్యాకప్ ఎక్కడే బ్యాకప్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మన బ్యాకప్ ఆటోమేటిక్ గా గూగుల్ డ్రైవ్ కి అప్లోడ్ అయిపోద్ది. ఓకే, గూగుల్ డ్రైవ్ మన ఇక్కడ వర్డ్ ప్రెస్ నుంచి ఆటోమేటిక్ గా ఎవ్రీడే కానీ వీక్లీ వన్స్ కానీ మనం పెట్టుకున్న పీరియడ్ ప్రకారం ఆటోమేటిక్ గా మన గూగుల్ డ్రైవ్ లో బ్యాకప్ ఉంటుందండి. ఓకే, ఇంకా మన గూగుల్ డ్రైవ్ లో మనకి ఆల్రెడీ 15 GB వరకు స్పేస్ ఉంటుంది గురించి. అందులో మన బ్యాకప్స్ మల్టిపుల్ బ్యాకప్స్ కలిపి మల్టిపుల్ బ్యాకప్స్ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా బ్యాకప్ అనేది అలాగ మనం చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఇన్స్టాల్ చేసి ఎక్స్ప్లోర్ చేయండి. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడిగి తిరగండి. అదే ఇప్పుడు ఆ బ్యాకప్ ని మనం టెంపరీ సైట్ లో పెట్టుకోవచ్చా? అంటే మన ఈ దీంట్లో ఏంటండి ఇప్పుడు ఏంటంటే బ్యాకప్ అంటే ఏ వెబ్సైట్ బ్యాకప్ అదే వెబ్సైట్ కి మాక్సిమం వర్కౌట్ అవుతుందండి. ఒక వెబ్సైట్ బ్యాకప్ ఇంకో వెబ్సైట్ కి వాడామనుకోండి, ఓకే, అప్పుడు మరి యూఆర్ఎల్స్ అప్డేట్ చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు demo.venkatranda.com బ్యాకప్ తీసామండి. ఓకే, ఈ బ్యాకప్ ని మళ్ళీ డెమో కాకుండా ఓన్లీ వెంకటరండ మీద యూజ్ చేసామనుకో, అప్పుడు యూఆర్ఎల్ మొత్తం డేటాబేస్కి వెళ్ళి యూఆర్ఎల్స్ అన్ని చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన డేటాబేస్ కూడా సేమ్ అదే దాంతో క్రియేట్ చేసుకుని కొత్తగా మన దాంట్లో వేసేసుకోవచ్చు అంటారు. కొత్తగా వేసుకోవచ్చు. మీరు కొత్తగా మళ్ళీ మీరు
ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాకప్ అంటే ఇందులో తీసుకుని మేము ఫ్రీగా చెప్పేది ఏంటంటే మెయిన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు సెయింట్ ఆన్స్ కాలేజ్ .org ఏదైతే ఉందో దాన్ని నేను బ్యాకప్ తీసుకుని నేను దాని మీద ప్రయోగాలు చేయొచ్చాను. చేయొచ్చు. అది నా బట్ క్వశ్చన్. కాకపోతే ఏంటంటే యూఆర్ఎల్స్ అయ్యి అప్డేట్ చేయాలి. ఎందుకంటే మీకు బ్యాకప్ తీసుకున్నప్పుడు అదంతా మీ వెబ్సైట్ అడ్రస్ తో బ్యాకప్ వస్తుందండి. మీరు దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు లోకల్ హోస్ట్ లో ఇంపోర్ట్ చేస్తారు. అప్పుడు యూఆర్ఎల్స్ అప్డేట్ చేయాలి. అవును, చేయొచ్చు. ఓకే ఓకే. అయితే రేపు చెప్తారు కానీ అయితే దానికి ప్రాసెస్ కూడా ఉందండి. ప్రాసెస్ ఫాలో అయితే మొత్తం సైట్ అంతా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సరిపోతుంది. మనకు వర్డ్ ప్రెస్ లో ప్రతిదీ ఎవ్రీథింగ్ చేసుకోవచ్చండి. బట్ దానికి సెపరేట్ ప్లగ్ఇన్ ఉంటుంది, లేకపోతే సెపరేట్ ఇచ్చిన కోడింగ్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అంతే. బ్యాకప్ తీసుకుని మనం బయట వచ్చేద్దాం అంతే. అప్ డ్రాప్ ఇదండి అప్ డ్రాఫ్ట్ ప్లస్ వర్డ్ ప్రెస్ బ్యాకప్ ప్లగిన్ దిస్ వన్. బై సో రికార్డింగ్ మీకు కూడా ఆప్షన్ ఉంది. కావాలంటే మీ కంప్యూటర్ లో రికార్డ్ చేసుకోవచ్చు. నేను ఆ ఫెసిలిటీ ఇచ్చాను. ఒక్క నిమిషం అండి. అంటే మీ కంప్యూటర్ లో రికార్డ్ అవుతుంది. కింద మీకు ఒక బార్ వచ్చిందా, కింద స్క్రీన్ షేరింగ్ అప్పుడు వచ్చింది కదా, ఆ బార్ లో ఉంటుంది చూడండి. అది పైకి వెళ్ళిపోయింది నాకు. పైకే వెళ్ళి చూడండి. రికార్డ్ అని ఉంటుంది. అందులో రికార్డ్ లేకపోతే 3 డాట్స్ ఉంటాయి. డాట్స్ క్లిక్ చేయండి, వస్తుంది ఆప్షన్. స్టాప్ రికార్డింగ్ ఉంది ఇక్కడ. స్టాప్ రికార్డింగ్ ఉందండి, అంటే రికార్డ్ అవుతుంది. ఓకే సరే. plus backup. జస్ట్ ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాకప్ నౌ ఉంది కదండి. సో బ్యాకప్ నౌ క్లిక్ చేస్తాం. ఇది ఏంటంటే మన వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ లోనే బ్యాకప్ క్రియేట్ అవుతుంది. గూగుల్ డ్రైవ్ తర్వాత సెటప్ చేద్దాం. ఫస్ట్ ఇది బ్యాకప్ తీసుకుందాం. బ్యాకప్ నౌ. సో ఇక్కడ ఏంటంటే మన ఆటోమేటిక్ గా బ్యాకప్స్ అనేవి డిలీట్ అయిపోతుంటాయి. టిక్ మార్క్ పెడితే మనం మాన్యువల్ గా డిలీట్ చేసేంత వరకు ఈ బ్యాకప్ అనేది ఉంటుంది. అందుకే ఈ టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఓకే అండి. ఇది బ్యాకప్ వోంట్ సెండ్ టు ఎనీ రిమోట్ స్టోరేజ్ ఏదో అడుగుతుంది. అది చేద్దాం. ముందు లోకల్ బ్యాకప్ క్రియేట్ చేస్తున్నాం. లోకల్ బ్యాకప్ అంటే మన వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ లోనే ఉంటుంది బ్యాకప్. ఓకే ఓకే. బ్యాకప్ మీరు ఎప్పుడైనా సెన్ ఎడిట్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా ప్లగిన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అప్డేట్ చేసే ముందు జస్ట్ బ్యాకప్ చేసుకుని తర్వాత టాస్క్ చేశారు అనుకోండి, వెంటనే ఏదో ఎర్రర్ వచ్చినా సరే మనం రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు రీస్టోర్ చేసుకున్నప్పుడు మనకి ప్లగిన్స్ ఇంత ముందు ఏదైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందండి. మీరు బ్యాకప్ చేసుకున్నప్పుడు మీ సైట్ ఎలాగ ఉందో బ్యాకప్ టైంకి సేమ్ అలా వచ్చేస్తుంది. మొత్తం చేసిన తర్వాత మొత్తం మీ ఫోల్డర్స్ అని వచ్చేలేదో చూసుకోవాలి. ఒక్కొక్కసారి అంటే మీరు పెట్టే ఆప్షన్స్ వల్ల ఓన్లీ డేటాబేసే వస్తుంది. ప్లగిన్స్ అప్లోడ్స్ ఏమి రావు. ఇప్పుడు డేటాబేస్ లో మన డేటా ఉంటుంది. ఓకే. ప్లగిన్స్ లో మనం ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్ అన్ని ప్లగిన్స్ లో ఉంటాయండి. ఓకే. సో మనకి థీమ్స్ లో మనం ఇన్స్టాల్ చేసిన థీమ్స్ అని ఉంటాయి. ఓకే. అప్లోడ్స్ అంటే మన ఇమేజెస్ ఉంటాయి కదా, ఇమేజెస్ అన్ని అప్లోడ్స్ లోకి వస్తాయి. ఓకే.
సో మిగతా ఇంకా వగేరా వగేరా ఫోల్డర్స్ ఉన్నా సరే అవన్నీ అదర్స్ లోకి వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మీరు వీటిని మీరు లోకల్ గా మీ కంప్యూటర్ లో డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, 1 by 1 క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతాయి. సపోజ్ మీరు డేటాబేస్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారు అనుకో, డేటాబేస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ యువర్ కంప్యూటర్. ఓకే, సో అలా డౌన్లోడ్ చేసుకుని వాటిని మాన్యువల్ గా మీరు కావాలంటే గూగుల్ డ్రైవ్ లో సేఫ్ గా పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే, ఇప్పుడు సో ఇది ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు మీ సైట్ క్రాష్ అయింది అన్నప్పుడు మీరు డైరెక్ట్ ఎక్కడి నుంచే రీస్టోర్ ఉంది కదా, ఇక్కడ రీస్టోర్ క్లిక్ చేస్తే మనకు ఒక డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ లో ఓకే చేస్తే మొత్తం సైట్ అంతా రీస్టోర్ అయిపోద్ది. ఓకే. ఇన్ కేసు మీరు ఈ బ్యాకప్ లేదు, లేటెస్ట్ బ్యాకప్ క్రియేట్ చేసి ఇది పాత బ్యాకప్ అయింది అనుకోండి, అటువంటి కేసు దీన్ని డిలీట్ చేయొచ్చు. ఓకే. ఓకే, ఇది మాన్యువల్ గా డిలీట్ చేస్తేనే డిలీట్ అవుతుంది. అప్పటి వరకు ఎలాగ ఉంటుంది, ఎందుకంటే మనం టిక్ మార్క్ పెట్టాం.